మిస్టర్ టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 25వ తేదీ 6వ నెల 2024 మంగళవారం ఉదయం 9:30 చిట్టినగర బంగారయ్య కొట్టు సెంటర్ నుండి కేబిఎన్ కాలేజీ హిమాలయ హోటల్ వరకు ఎమర్జెన్సీ వ్యతిరేక దినం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆనాడు ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లినటువంటి నాయకులు వామరాజు సత్యమూర్తి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కోలపల్లి గణేష్, పోగవల్లి శ్రీధర్, బీజేపీ సీనియర్ నాయకులు బొడ్డు నాగలక్ష్మి, పీయూష్ దేశాయ్, నన్న కృష్ణదేవిన హరి ప్రసాద్ మరియు పచ్చిపులుసు ప్రసాద్, మారుతి తదితర నాయకులు పాల్గొన్నారు. తదనంతరం కేబిఎన్ కాలేజీలో విద్యార్థులకు ఎమర్జెన్సీ డే గురించి, ఆనాటి కాలమాన పరిస్థితుల గురించి, ఇందిరాగాంధీ 1975 జూన్ 25 తేదీన ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా జైళ్లలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారో ఈ సందర్భంగా వామరాజు సత్యమూర్తి గారు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్, జొన్నవితుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోరాటం చేసి నేను ఇప్పుడు మీలాగానే ఒక విద్యార్థిగా ఉండేవాడిని, కార్యకర్తగా. సో మాకు ఒక పిలిపించారు, మీరందరూ కూడా సత్యాగ్రహం చేయాలి. మనం కష్టపడి తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఇందిరాగాంధీ కేవలం తన పదవి కోసం ఆవిడ రద్దు చేసింది, అంటే స్వాతంత్రం లేకుండా చేసింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాటాలు, సత్యాగ్రహాలు చేయాలని చెప్తే అప్పుడు మేము సత్యాగ్రహాలు చేయడం, అరెస్ట్ చేయడం, వాళ్ళు అరెస్ట్ చేసి కొన్ని చిత్రహింసలు కూడా మీకు తెలుసు కదా. పోలీసులు మామూలుగానే ముందు పోలీస్ ట్రైనింగ్ అనేది ఎవరికైనా తెలుసా? సినిమాలో చూస్తుంటాం, మనం చూస్తామా? రామచరణ్ని మీరు నిజంగా కొట్టరు, వాళ్ళకి అంతా లాంటి పెట్టి కొట్టుకట్టుగా చూపిస్తారా సినిమాల్లో? ఆ రకంగా చిత్రహింసలు మాకు నిజంగా చిత్రహింసలు చేసి, అంటే ఎటువంటి చిత్రహింసలు చేశారంటే చేతి వేళ్ల మీద రోడ్ల కలతో కొట్టేవారు. సార్ లాఠీ తెలుసుగా మీకు రౌండ్గా ఉంటుంది కదా, కొడితే చేతి వేళ్ళని వాచిపోయి భోజనం చేయడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో అలాగే వీపు మీద కొవ్వొత్తి కాల్చి ఆ బొట్లు వీపు మీద వేసి ఇలాగ అంటే చెప్పమని ఇప్పుడు అనేకమైనటువంటి చిత్రహింసలు పెట్టి ఆ రోజు జైలులో పెట్టారు. అంటే ఇటువంటి అరాచక పాలన నుంచి సత్యాగ్రహాలు, కొన్ని లక్షల మంది సత్యాగ్రహాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి, నియంత్రణతో నశించాలనేటువంటి చెప్పే ఉద్దేశంతో అనేక లక్షల మంది జైల్లో వెళ్ళిపోయారు. జైలు ఫుల్ అయిపోయినాయి, ఎక్కడ జైలు ఖాళీ లేవు. కొన్ని చోట్ల ఇలాంటి స్కూల్స్ జైల్లో కూడా మార్చినటువంటి పరిస్థితి ఉంది. స్కూలే జైలు, అక్కడ అందులో సెలవులు ఇచ్చే స్కూల్కి సెలవులు ఇచ్చేసి ఈ స్కూల్లో ఖైదీలు పెట్టేసి దీనికి మొత్తం పోలీస్ స్టాఫ్లో పెట్టి అటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఆ రకమైనటువంటి అరాచక పాలన ఆ రోజు ఇందిరాగాంధీ నాయకత్వంలో జరిగింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే మోడీ గారు బీజేపీ పొరపాటున మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము మంచి పరిపాలన చేస్తాం. ఇది మన రాజకీయమైనటువంటి వేదిక కాదు. మీకు అందరూ కూడా మీ ఇంట్లో రాజకీయ పార్టీని మీ అభిప్రాయం తెలుసుకోండి. నేను ఎందుకు చెప్తానంటే ఇది అని చెప్తే, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్నటువంటి దుష్ప్రచారం కూడా చేశారు. ఎవరు చేశారు? ఇప్పుడు మనకి సామెత ఉంది, దొంగతనం చేసి పరిగెడుతున్నాడు, జనాలంతా వెనకాల పరిగెడుతున్నాడు. సో అతను సడన్గా దొంగ అరుస్తూ పరిగెడతాడు, దొంగే. సో అలాగా అటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, వాళ్ళే ఎమర్జెన్సీ పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు ఒక దుష్ప్రచారం చేసి ప్రజల్లో ఒక దురభిప్రాయాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ఎమర్జెన్సీ వ్యతిరేక దినంగా ఇది ప్రజలకు తెలియజెప్పాలి. ఏం జరిగింది ఆ రోజున తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి అసలు ఎమర్జెన్సీ అంటే తెలియదు, అత్యవసర పరిస్థితి అంటే తెలియదు, ఎందుకు పెట్టారో తెలియదు, ఏదో చెప్తుంటారు. కానీ ఎందుకని తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం తెలుసుకోవాలి. ప్రపంచ చరిత్ర చదువుతుంటారా మీరు? మీలో నార్త్ కొరియా విన్నారా ఎవరైనా? నార్త్ కొరియాలో ఎవరుంటారు? అక్కడ కిమ్. అమ్మో, మీకు దేశ చరిత్రలో ఎమర్జెన్సీ డే అనేది ఒక చీకటి రోజు. అలాంటి రోజు రాజకీయాల్లో దేశ చరిత్రలో మళ్లీ పునరావృతం కాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ఎమర్జెన్సీ డే కారణాల్లో జరిగినటువంటి దుర్మార్గాలను, అక్రమ అరెస్టులను భావితర ప్రజలకు తెలియజేయాలనేటువంటి
ఒక సంకల్పంతో ప్రతి ఏటా కూడా ఎమర్జెన్సీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సత్యమూర్తి గారు ఇచ్చేశారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, సరిగ్గా 49 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన యొక్క పదవిని కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీని ప్రకటించి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. కానీ మన కార్యకర్తలందరూ పోరాడి 18 నెలల పాటు దిగ్విజయంగా మన ఎమర్జెన్సీని వేయించి జనతా పార్టీ ప్రభుత్వాన్ని మన భారతదేశంలో స్థాపించేటువంటి అవకాశం, ఆ పోరాటం జరిగేటువంటి సందర్భాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినటువంటి సందర్భాన్ని మనం పురస్కరించుకొని మనం భావితరాల వాళ్ళకి ఈ విషయాలు తెలియజేసే ఉద్దేశంతో మళ్ళీ ఎప్పుడు కూడా ఇటువంటి ఎమర్జెన్సీ పెట్టేటువంటి సాహసం ఏ నాయకులు చేయకుండా మనం ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. మనం ఈ రోజున ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం అనేక మంది మన కార్యకర్తలు లక్షలాది మంది జైలుకు వెళ్తాం, లాఠీ దెబ్బలు తింటాం, అనేక స్థితిగతులు గురి కావడం జరిగింది. కాబట్టి దీన్ని భావితరాల వాళ్ళకి చెప్పి అప్రమత్తంగా ఉండేటువంటి విధంగా మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. మనం ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం